హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. బన్నీ గారు మొన్న పుష్ప ఈవెంట్కి సంబంధించి కేరళలో పెట్టడం జరిగింది. అక్కడ మలయాళం వాళ్ళకి సంబంధించి ఒక సాంగ్ అయితే పుష్ప మూవీలో పెట్టబోతున్నారంట. దానికి హ్యాష్ ట్యాగ్గా ఫీలింగ్స్ అనో వాట్ సంథింగ్ ఏదో రన్ అవుతుంది. అయితే ఈ సాంగ్ అక్కడ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత ఎలాగో అఫీషియల్ ప్రోమో అయితే రిలీజ్ చేసి ఈ గ్యాప్లోనే గేమ్ చేంజర్ తరపు నుంచి ఈ కైండ్ ఆఫ్ ఒక మెలోడీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ది బెస్ట్గా నిలవనుంది అనేది అంశానికి సంబంధించి ఆ సాంగ్ అసలు ఎలా ఉంది, గ్రాఫిక్స్పై మంచి ట్రోల్స్ వస్తున్నాయి గేమ్ చేంజర్ ఈ ఏదైతే నానా హైరాణ ఉందో. సో ఒకసారి దీనికి సంబంధించి ఒక మంచి అవగాహన, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. సాంగ్ చూసారా? ఎలా అనిపించింది? నవ్వుకుంటున్నారేంటి? ఏం లేదే. ఏది ఏ సాంగ్? అదే గేమ్ చేంజర్. బాగానే ఉంది. బాగుందా? పర్వాలేదు. పుష్పది ఇక్కడ విషయం ఏంటంటే ఈ వారం 10 రోజుల్లో పుష్పకి సంబంధించింది ఏదో రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ సంబంధించి ఏదో రిలీజ్ అయింది, బచ్చలమల్లికి సంబంధించి ఏదో రిలీజ్ అయింది, తండేల్కి సంబంధించి ఏదో రిలీజ్ అయింది. ఏ సినిమాకి సంబంధించి ఆ సినిమా. తండేల్లో బుజ్జి తల్లి సాంగ్ చాలా బాగుంది, అఫ్ కోర్స్ అది వేరు. బచ్చలమల్లి టీజర్ ఏదో నిన్న రిలీజ్ అయింది, అల్ల నరేష్ది, అది డిసెంబర్కి వస్తుంది. దానికి ఉంది. అలాగే ఈ గేమ్ చేంజర్తో ఒక సాంగ్ రిలీజ్ అయింది, దాని పందా దానిది, అంతే. దానిదే కదా. ప్రతిదీ పుష్పతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అంత అవసరమే ఉంది. పుష్పనే కదా, దేని దానికే ఉంది, అంతే. ఇక అసలు విషయానికి వస్తే కిసిక్ సాంగ్ గురించి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వారంలో రిలీజ్ అయిన 4 ఎక్కువ ట్రోల్స్కి గురైంది 2. ఈ గేమ్ చేంజర్ సంబంధించిన గ్రాఫిక్స్ని ట్రోల్ చేస్తున్నారు, అలాగే ఏదో అమీర్పేటలో చేసినట్టుంది, బాగా ఇస్తే మేమన్నా ఫోన్లో బాగా ఎడిట్ చేస్తాం కదా అని కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. కిసిక్ అసలు అబ్బే ఇదేం సాంగ్, అంతకుముందు అదే బాగుంది కదా, అసలు ఇది పాటలాగా కూడా లేదు, సమంత పాట చాలా అద్భుతంగా ఉండింది, ఈ లిరిక్స్ కూడా పెద్దబ్బే అన్నారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కిసిక్, మన ఎవరిది, రష్మిక మడన్నది డీప్ ఫేక్ వీడియో వచ్చిందా? డీప్ ఫేక్ వీడియో వచ్చిన తర్వాత అది బాగా వైరల్ అయిన తర్వాత చాలామంది డీప్ ఫేక్ వీడియోలు వచ్చాయి. ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, దాని మీద కేసులు కూడా పెట్టింది, అరెస్టులు కూడా జరిగాయి. అవునా? ఇప్పుడు ఏంటి, మనకున్న సమాజం పాడవడానికి ఉన్న అంశాలు ఏంటంటే, ఒకటి సైబర్ నేరాలు, డ్రగ్స్. సో మొన్న రేవంత్ రెడ్డి గారు సైబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయి, డ్రగ్స్ ఎక్కువైంది, మీరు ప్రతి సినిమాకి ముందు వాటి గురించి కూడా వీడియోలు చేయండి అంటే దేవరకి ఎన్టీఆర్ కూడా చేశాడు, దీనికి బన్నీ కూడా చేస్తాడు. అఫ్ కోర్స్ ఇవి అవుతూనే ఉంటాయి. మేబీ ఆపే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాకి ముందు మనం చూస్తున్నాం కదా, అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేసిందంటే ఎలా వేసావురా అని, ఉద్యోగం కోసం డబ్బులు వేసావంటే ఎలా వేసావని, సైబర్ నేరాలు అవే కదా, అవన్నీ వస్తున్నాయి. సో ఈ డీప్ ఫేక్కి సంబంధించి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని దేవిశ్రీని ఎత్తినేసుకొని కిసిక్ అనే ఒక పాట ద్వారా మెసేజ్ ఇచ్చాడు. మార్ఫిన్లు గిరిఫిన్లు చేయకంటారా, దెబ్బలు పడతారో బాబా, దెబ్బలు పడతారో ఆల్రెడీ రష్మిక అయ్యింది కాబట్టి తన ద్వారా ఆ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఐటమ్ సాంగ్ ద్వారా కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు అని దేవిశ్రీ చెప్పినంత వరకు ఇండస్ట్రీకి కూడా తెలియదు. ఇప్పుడు అది చేసేది ఎవడు? పనిపాట లేనోడే. వాడే వైన్ షాప్ వెనకాల కూర్చొని ఆ బాడీకి ఈ తలకాయ, ఈ బాడీకి ఆ తలకాయ వేసి హహహా నవ్వుతూ ఉంటాడు. ఆడికి మనం కూర్చోబెట్టి ప్రవచనం చెబితే నచ్చదు, ఇలా చెప్పు, ఇలా చేయకండి అని చెబితే ఎక్కదు. వాడికి వాడి లాంగ్వేజ్లోనే చెప్పాలి. ఆడు మాసోడు, మాస్ పాటే వింటాడు, వాడు మాస్ పాట వింటాడు కాబట్టి మాస్ పాటలోనే మెసేజ్ ఇచ్చి సమాజానికి వదిలేడు. ఇప్పుడు పుష్పలో ముందు వాళ్ళు డ్రగ్స్ గురించి, మా సైబర్ నేరాల గురించి కూడా చెప్తారో, ఎలా అయితే ఉంటుందో సినిమా ఈ పాట ద్వారా, రష్మిక మడన్న సినిమా కాబట్టి దేవిశ్రీ అది నెత్తినేసుకొని ఎప్పుడు ఈ మార్ఫింగ్లు చేయకండి రా ఒరే గాడిదల్లారా, దెబ్బలు పడితే ఈ దెబ్బలు జైలుకి వెళ్తారు జాగ్రత్త అని చెప్పాడు. ఇది ఓవరాల్గా ఒక పాటకి ఉన్న అర్థం. సో ఓకేనా? ఇది అర్థం కాని వాడు ట్రోల్ చేశాడు. ఎందుకంటే వీడికి ఐటమ్ సాంగ్ అంటే ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా అంటే అప్పపప్ప అంటాడు. అవునా? పువ్వాయి అన్నాడు ఆటో అప్పారావు అంటే హే అంటాడు. డియాలో అంటే నచ్చుతాయి, అంతే కదా. వాడు ఎత్తుకుంటే నచ్చుతాడంట, పొట్టిగా ఉంటే నచ్చుతాడంట, సన్నగా ఉంటే నచ్చుతాడు, పొడవు ఉంటే నచ్చుతాడు. ఈ పాటలన్నీ నచ్చుతాయి. పొదలేనుకకి వస్తావా, మంచం కిందికి వస్తావా, అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా, లాడ్జ్కి వస్తావా, నచ్చుతాయి. ఐటమ్ సాంగ్ కదా, వాడు ఆ కోణంలో చూశాడు కాబట్టి ఈ సాంగ్ ఎక్కల. సో ఇప్పుడు
మాస్ సాంగ్ని కూడా, ఐటమ్ సాంగ్ని కూడా, స్పెషల్ సాంగ్ని కూడా సమాజానికి మెసేజ్ ఇవ్వేలాగా కూడా తీయొచ్చు అనేది కూడా దేవిశ్రీ సృష్టించిన సృష్టి ఇది. ఇప్పుడు చూడండి, ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఇది ఆన్సర్. నో బడీ నోస్ ఇట్. ఎందుకంటే ఆ హీరోయినే అనుభవించింది ఆ ప్రాబ్లమ్ని. ఓకేనా, కిసిక్ కిసిక్ ఫోటోలు అనుకుంటే సాంగ్ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నారు, మొహాలు మారుస్తున్నారు. ఆ లిరిక్స్ చూడండి మీరు, మళ్ళీ వినండి, ఇంకొకసారి వినండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయినా మళ్ళీ వినండి. లిరికల్ వీడియోనే కాదు, లిరికల్ వీడియోనే రిలీజ్ చేసింది, ఏదో వీడియో కాదు, లిరిక్స్ ఉంటాయి దాంట్లో. మళ్ళీ వినండి, చూడండి వాట్ షీ టోల్డ్, ఏం పాడిందో దాంట్లో. అది దట్ ఈస్ పుష్ప. అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, పుష్ప అంటే హీరో 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 అని. ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ 360 degreesలో ఉన్న సినిమానే పుష్ప. ఈవెన్ వాళ్ళు కూడా ఒక ఐటమ్ సాంగ్, ఎందుకు ఈ ఐటమ్ సాంగ్ ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకున్నారో చెప్పనా? పుష్ప 1లో ఐటమ్ సాంగ్ హిట్ అయింది, 2లో కూడా ఐటమ్ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలి అని అందరూ అనుకున్నారు. దానికోసం ఎదురు చూశారు. ఏదైనా సినిమాకి హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, క్లైమాక్స్ ఏంటని ఎదురు చూస్తారు, క్యామియో ఎవరని ఎదురు చూస్తారు. కానీ పుష్ప ఐటమ్ సాంగ్ కోసం దేశమంతా ఎదురు చూసింది. ఇంతమంది ఎదురు చూపులకి ఒక మెసేజ్ ఇస్తే అందరికీ నీట్గా ఎక్కుద్ది అనుకొని హడావిడిగా కిసిక్ని చేశారు వీళ్ళు. ఇంతకుముందు అనుకున్నది వేరు బేసికలీ. అది సంగతి. సో దీని రివ్యూ ఏమైనా చెప్పగలుగుతారా కొంచెం? ఏది ఈ సాంగ్ మలయాళంది ఎలా అనిపించింది? మలయాళంది పాపం ఆయన నిన్న ఏం చెప్పాడు, మల్లు అభిమానుల కోసము మలయాళంలో నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుసు, మీ అందరికీ నేను డెడికేట్ చేయాలి, నేను కూడా ఏదో ఇవ్వాలిగా రిటర్న్ గిఫ్ట్. అలా ఈ సాంగ్ స్టార్టింగ్ లైన్స్ మలయాళంలో ఉన్నాయి కదా, అన్ని లాంగ్వేజెస్లోనే ఇది మలయాళంలోనే ఉంటుంది. తర్వాత ఏ లాంగ్వేజ్కి తగ్గ పాట ఆ పాట వస్తుంది. అన్ని లాంగ్వేజ్లోనూ మలయాళంలో ఉంటాయి. అది వాళ్ళకి డెడికేట్ చేశాడని అతనే చెప్పుకున్నాడు స్టేజ్ పైన. సో ఇది. ఇకపోతే నెక్స్ట్ ట్రోల్ అయ్యేది ఏంటి, గేమ్ చేంజర్. అంటే గ్రాఫిక్స్ పరంగా ఇంకేదో పరంగా జనాలకి ఏదైనా నచ్చకపోతే వాళ్ళు వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు మన మోహన్ బాబు గారి సన్ ఆఫ్ ఇండియా గ్రాఫిక్స్ బాగాలేదని చాలా మంది అన్నారు. ఆ బడ్జెట్లో వాళ్ళు ఏదో మేనేజ్ చేశారు, వాళ్ళకి ఓకే. శాకుంతలం గ్రాఫిక్స్ బాగాలేదు అన్నారు. శాకుంతలం నేను ఒప్పుకోను. ఎందుకు చెప్పనా, నువ్వు ఒక విషయాన్ని అదొక లెసన్ కదా, నువ్వు పుస్తకం ఇచ్చి చదవమంటావు, చదివా. నెక్స్ట్ ఒక యానిమేటెడ్ కార్టూన్ చూపిస్తావు, చూసా. నెక్స్ట్ దాన్ని ఒక నాటిక ప్రదర్శించావు, చూసావు. ఓ సినిమా తీసావు, నువ్వు దాంట్లో ఎత్తుక్కోవద్దు అవన్నీ. నటులు నటించి అసలు కథ ఏంటో తెలుసుకో. భరతుడు అంటే ఎవరు, శాకుంతల అంటే ఎవరు, అసలు ఏం జరిగింది, చాలు కదా, ఇన్ఫర్మేటివ్ కదా. పుస్తకం కంటే బెటరే కదా సినిమా. అలా దాంట్లో నువ్వు గ్రాఫిక్స్ పట్టించుకోవద్దు బేసికలీ. సో అలాంటివి వదిలేద్దాం. అండ్ ఇంకొకొన్ని ఉంటాయి. మొన్న విశ్వంబర వచ్చింది, ఇదేం గ్రాఫిక్స్లో బాబోయ్ అని చెప్పి తలలు పట్టుకున్నారు అందరూ. వెంటనే ఆ దెబ్బతో సినిమా రిలీజ్ కూడా ఆపేశారు. రిలీజ్ డేట్ కూడా ఆపేసి దాన్ని ఇంకా ఎప్పుడో అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు, మార్పులు చేర్పులు చేస్తున్నారు. అప్పట్లో ఆదిపురుష్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ గురించి అలాగే అన్నారు, అవునా? ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్ చేంజర్ అని అంటున్నారు. అంతే. అంటే జనాలకు నచ్చకపోతే వాళ్ళ అభిప్రాయం అది, దాన్ని మనం ఏమనలేదు. ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ ఏదో శాకుంతలం లాగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితే కాదు కదా. అంటే ఏదో వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏదో ఉంటుంది, కానీ ఇట్లా 10 మంది ఖచ్చితంగా ఇప్పుడు స్కూల్ పిల్లలు వేసుకొని టీచర్ చూడాల్సిన సినిమా అయితే కాదు కదా గేమ్ చేంజర్. లైక్ శాకుంతలం ఒక పాఠం లాగా అలా. ఇప్పుడు ఒక వాదన ఏంటంటే గేమ్ చేంజర్ అసలు ఆ సాంగ్ సంబంధించిన ఒక పూర్తి సినారియో వేరు, బట్ సాంగ్ని రిలీజ్ చేయాలి కాబట్టి ఏదైతే మన వాళ్ళు ఈ మోషన్ పోస్టర్స్ వదులుతో సాంగ్ రిలీజ్ చేస్తారు కదా, సో ఆచార్యంలో భాగంగానే అట్లా పెట్టి వదిలేరు. బట్ ఆ కలర్స్ చూస్తుంటే ఎక్కడో భయం వేస్తుంది. బట్ అంత డార్క్ కలర్స్ అంత ఇదిగా ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క లాగా ఉంటుంది. అండ్ చాలా మంది నవ్వుతున్నారు, అంత పెద్ద డైమండ్లు ఎందుకు ఉన్నాయి అక్కడ అని. అనుకో వాళ్ళు వాటర్లో తేలుతున్నారనే వాళ్ళు లిల్లీపుట్స్ అనుకుంటా, డైమండ్స్ కరెక్ట్ సైజులోనే ఉన్నాయిగా అనుకున్నా. పాజిటివ్గా తీసుకోండి, ప్రతిదాన్ని ఎందుకు నెగిటివ్గా తీసుకోండి అలా. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ రైట్.